హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని ముఖ్యాంశాలు. ఐఆర్ఎఫ్ఎం డీజీగా అపర్ణ గార్గ్, ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఐఆర్ఎఫ్ఎం డైరెక్టర్ జనరల్గా ఐఆర్ఏఎస్ అధికారి అపర్ణ గార్గ్ బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వేస్ అకౌంట్ సర్వీసెస్ 1987 బ్యాచ్కి చెందిన ఆమె ఇప్పటివరకు బెంగళూరులోని రైల్వే ఫ్యాక్టరీ ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. అంతకుముందు మైసూరు డివిజనల్ రైల్వే మేనేజర్గా, దక్షిణ రైల్వే, పశ్చిమ రైల్వే, నైరుతి రైల్వేల్లో 35 ఏళ్ల పాటు పలు హోదాల్లో పనిచేశారు. హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సహా పలు విదేశీ సంస్థల్లో శిక్షణ పొందారు. కేన్స్ చిత్రోత్సవాల్లో భారతీయ చిత్రాలు సత్తా చాటనున్నాయి. ఆల్ మూవీ ఇమాజిన్ పోస్టర్ ఒకసారి చూద్దాం. ఇక్కడ భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైక్ చిత్రం చరిత్ర సృష్టించింది. కేన్స్ చలనచిత్రోత్సవంలో ప్రధాన విభాగంలో భావించే పామ్ డర్ ఓర్ అవార్డు పోటీలో నిలిచింది ఈ మలయాళ చిత్రం. ముంబైకి చెందిన పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫామ్ డ ఓడర్ అవార్డును కోసం పోటీలో నిలిచింది. నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ఏడాది కేన్స్ చిత్రోత్సవం మే 15 నుంచి 25 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఈ ఫెస్టివల్కు సంబంధించిన అవార్డులు, స్క్రీనింగ్లకు కానున్న సినిమాల జాబితా ప్రకటించారు. కేన్స్లో అత్యధిక బహుమతి అందించే ఫామ్ డ ఓడర్ విభాగంలో భారతీయ చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్తో పాటు అమెరికన్ ఫిల్ము అనోరా, యూకే ఫిల్ము ఓహ్ కెనడా, ఫ్రెంచ్ ఫిల్ము బీటింగ్ హార్ట్స్, పోర్చుగల్ ఫిల్మ్ గ్రాండ్ టూర్ వంటి దాదాపుగా 20 చిత్రాలు నిలిచాయి. ఇక అన్సర్టైన్ రిగార్డ్ విభాగంలో బ్రిటిష్ ఇండియన్ దర్శకురాలు సంధ్యా సూరి దర్శకత్వం వహించిన సంతోష్, బల్గేరియన్ దర్శకుడు కోన్స్టాంటిన్ బోజనోవ్ దర్శకత్వంలో భారతీయ నటీనటులు భాగమైన ది షేమ్లెస్ చిత్రాలతో పాటు చైనా ఫిల్మ్ బ్లాక్ డాగ్, సెప్టెంబర్ సేస్, జపాన్ ఫిల్మ్ మై స్టేషన్ వంటి 15 చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇక అవుట్ ఆఫ్ కాంపిటీషన్ విభాగంలో స్పూరియో షియా, ది మ్యాడ్ మ్యాక్స్ సాగా, రూమర్స్తో పాటు మరో 3 చిత్రాలు ఉన్నాయి. మిడ్ నైట్ స్క్రీనింగ్ విభాగంలో ది సఫర్ చిత్రం కలిసి 4 చిత్రాలు. కేన్స్ ప్రీమియర్లో ఇట్స్ నాట్ మీతో పాటు 6 చిత్రాలు ఉన్నాయి. స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ద బ్యూటీ ఆఫ్ గాజాతో కలిపి 5 చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. ఇక 3 దశాబ్దాల తర్వాత కేన్స్ ఫెస్టివల్లో దాదాపుగా 3 దశాబ్దాల తర్వాత ఫామ్ ఓ డర్ విభాగం భారతీయ చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ పోటీ పడుతుంది. ఈ విభాగంలో 1994లో మలయాళ చిత్రం స్వాహం నామినేషన్ దక్కించుకున్న అవార్డు రాలేదు. ఈ సినిమాకు షాజీ నీల్కంఠన్, కరుణ్ దర్శకత్వం వహించారు. అలాగే ఇదే విభాగంలో అవార్డు గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రం నీచా నగర్. ఇక 1946లో విడుదలైన హిందీ సినిమాకు చేతన్ ఆనంద్ దర్శకుడు. నీచా నగర్ చిత్రం తర్వాత అమర్ భూపాలి, ఆవారా వంటి చిత్రాలు దీనిలో పోటీ పడ్డాయి. ఫామ్ డ ఓర్కు నామినేషన్ దక్కించుకున్న అవార్డు గెలుచుకోలేకపోయాయి. ఇక 30 ఏళ్ల ఈ విభాగ పోటీల్లో పడుతున్న భారతీయ చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ఇక్కడ ఈ పోస్టర్ను చూసినట్టయితే ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైక్ పోస్టర్ ఇది. ఈ సినిమాకు అవార్డు వస్తుందా అనేది చూడాలి. ఇక ఈసారి ఫామ్ డ ఓర్ విభాగంలో విజేతను నిర్ణయించే జ్యూరీ అధ్యక్షురాలుగా అమెరికన్ నటి గ్రెటా గెర్విక్ వ్యవహరిస్తున్నారు. ఆల్ వి ఇమాజిన్ కథ చూసినట్టయితే కేరళకు చెందిన 2 నర్సులు ప్రభ అనులు ముంబైలో పనిచేస్తుంటారు. వీరిద్దరూ
వారి వారి రిలేషన్షిప్లో ఇబ్బందులు పడుతుంటారు. అలా ఈ ఇద్దరు ఓ రోప్ ట్రిప్కు వెళ్ళినప్పుడు ఏం జరిగిందనేదే ఈ కథాంశము. అయితే ఈ చిత్రం మలయాళ చిత్రానికి రచయిత, దర్శకులు, ఎడిటర్ పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. ఇక ఈ పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ కూడా ఇదే కావడం విశేషం. గతంలో సంధ్యాసూరి, పాల్ కపాడియా. అయితే గతంలో పాయల్ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ ఫిల్ము ఆఫ్టర్ నూర్ క్లౌడ్ 2015లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్కి ఎంపికైంది. అలాగే పాయల్ దర్శకత్వం వహించిన మరో డాక్యుమెంటరీ ఫిల్మ్ ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్ 2021లో జరిగిన కేన్స్ ఫెస్టివల్లో గోల్డెన్ ఐ అవార్డును గెలుచుకుంది. మరి ఈసారి కూడా పాయల్ అవార్డు గెలుస్తారా లేదనేది మనం ఎదురు చూడాలి. ఇక సంతోష్ కథ చూసినట్టయితే బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యాసూరి దర్శకురాలుగా సంతోష్ తొలి చిత్రం. ఉత్తర భారతదేశంలో ఓ గ్రామ నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుంది. వితంతువు సంతోష్కి తన భర్త చేసే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం దక్కుతుంది. బలహీన వర్గానికి చెందిన ఆ అమ్మాయి పైన జరిగిన అత్యాచారం, ఆపై హత్యకు సంబంధించిన కేసును ఛేదించే దర్యాప్తు బృందంలో సంతోష్ భాగమవుతుంది. ఈ కేసును ఆమె ఎలా హ్యాండిల్ చేసింది అనే కథాంశం. మరి ఈ చిత్రం కూడా అవార్డు దక్కుతుందో లేదో చూద్దాం. 30 ఏళ్ల ప్రతిష్టాత్మక ఫామ్ ఆర్డర్ విభాగంలో ఈ భారతీయ చిత్రాలు నిలిచాయి. జమ్మూ కాశ్మీర్కు త్వరలో రాష్ట్ర హోదాను కల్పించే విధంగా చేస్తామని, శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల బహిష్కరణ పిలుపు చరిత్రలో కలిసిపోవాలి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అభివృద్ధి వేగం పుంజుకుంది. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ వెల్లడించారు. ఒలింపిక్ అథ్లెటిక్స్ స్వర్ణ పతకాలు సాధించే క్రీడాకారుల నగదు బహుమతులు ఇవ్వనున్నట్టు ప్రపంచ అథ్లెటిక్ WA ప్రకటించింది. ఒలింపిక్స్లో నగదు బహుమతి అందజేసే మొదటి అంతర్జాతీయ క్రీడా సమాఖ్య WA నిలవనుంది. ప్యారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో 48 విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచే క్రీడాకారులకు ఒక్కొక్కరికి $50,000 అంటే సుమారు 41.60 లక్షల ప్రైజ్ మనీ అందించనున్నట్లు వెల్లడించింది. 2028 లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్ నుంచి స్వర్ణంతో పాటు రజత, కాంస్య పతకాలకు నగదు బహుమతులు ఇస్తామని పేర్కొంది. లండన్కు చెందిన ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ క్వాక్వారెల్లి సైమండ్స్ QS 2024 సంవత్సరానికి వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకులను జాబితాను 2024 ఏప్రిల్ 10న వెల్లడించింది. వ్యాపార నిర్వహణ, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ విద్యను అందించే విద్యాసంస్థల్లో ప్రపంచ ఉత్తమ ఇన్స్టిట్యూషన్స్లో భాగంగా IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ 25వ స్థానంలో నిలిచింది. IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు, IIM కలకత్తా టాప్ 50 జాబితాలో చోటు సంపాదించాయి. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రపంచ విమానయాన సంస్థల్లో 3వ స్థానంలో నిలిచింది. $17.6 బిలియన్, సుమారు 1.46 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ఇండిగో ఈ ఘనతను సాధించింది. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు చెందిన ఉదిత్ రజత పతకాన్ని సాధించాడు. 2024 ఏప్రిల్ 11న బిష్కెక్, కిర్గిస్థాన్లో జరిగిన 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగం ఫైనల్లో అతడు కెంటో యుమియా జపాన్ చేతిలో ఓడి ఈ రజత పతకాన్ని సాధించాడు. 25 మంది మహిళా ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నట్టు BFSI ఒక గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా నివేదికను విడుదల చేసింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్స్ సేవలలో లింగ వైవిధ్యం చూపేందుకు, మహిళా నియామకాలు ప్రోత్సహించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని, అప్పటికి ప్రతి 4 మహిళల్లో ఒకరు అంటే దాదాపుగా 25% తమకు గుర్తింపు, వేతనము, పని ప్రదేశాల్లో సమానత్వం విషయంలో అసంతృప్తిలో ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిపింది. ఇక పని ప్రదేశము, మదింపు, గుర్తింపు సంస్థ గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా ఈ నివేదికను రూపొందించింది.
167 సంస్థల్లో 12 లక్షల మంది ఉద్యోగులను వివరాలు సేకరించింది. ఈ నివేదిక నిర్వహించినట్టు సంస్థ పేర్కొంది. దీంట్లో ముఖ్యాంశాలు చూసినట్టయితే BFSI రంగంలో ఇప్పటి వరకు లింగ వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి. స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు, మహిళల నియామకాలను పెంచేందుకు మరింతగా దృష్టి సారించాలి. ఇక పని ప్రదేశంలో సమానత్వ విషయంలో మగవారితో పోలిస్తే మహిళల ఉద్యోగులు 5% తక్కువగా సంతృప్తి ఉన్నారు. జెన్ జెడ్ 1997-2012 మధ్య జన్మించిన వాళ్ళు, మిలీనియల్స్ 1981-96 మధ్య జన్మించిన వాళ్ళు ఉద్యోగుల మధ్య అభిప్రాయాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు ఈ నివేదిక గుర్తించింది. ముఖ్యంగా దీర్ఘకాలంతో పాటు ఉద్యోగంలో కొనసాగడం, తాము చేస్తున్న పని ఉద్దేశము, ఉద్యోగ భద్రత విషయంలో వీరి అభిప్రాయాలు తేడాలు ఉన్నట్టు తెలిపింది. తమ హోదాకు అర్థవంతమైన పని కోరుకుంటున్నట్టు వాళ్ళు జెన్ జెడ్ ఉద్యోగాల్లో 21%, మిలీనియల్స్లో 15% మంది ఉన్నారు. ఇక ఆర్థిక సాంకేతికత, ఆరోగ్య, సాధారణ బీమా పెట్టుబడుల విభాగంలో ఉద్యోగంపై నమ్మకం తగ్గినట్లు నివేదిక తెలిపింది. మిలీనియల్, జెన్ జెడ్ మేనేజర్లలో వారి పదవీ కాలం ప్రారంభంలోనే ఉద్యోగ నమ్మకం తగ్గటం అధికంగా ఉందని పేర్కొన్నారు. నైట్ ఫ్రాంక్ ఒక నివేదిక విడుదల చేసింది. CII నైట్ ఫ్రాంక్ నివేదిక. దీంట్లో 40 లక్షల కోట్లకు మన స్థిరాస్తి రంగం అనేది ఉంటుందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఉమ్మడిగా ఇండియన్ రియల్ ఎస్టేట్ ది డికేడ్ ఫ్రమ్ నౌ అనే పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. దీంట్లో ఉపాధి కల్పనలో 18% వాటా, ఇక విస్తరణ సంబంధించి స్థిరాస్తి మార్కెట్ పరిణామం పెరగడానికి ప్రధాన కారణము నివాస గృహాలకు, కార్యాలయ సంస్థలకు గిరాకీ పెరగడం అనేది ఈ నివేదికలో వెల్లడించింది. వినివిధిలో 15.4 కోట్ల మంది విహారం చేస్తున్నట్టు 2023-24 దేశీయ రద్దీల్లో 13% వృద్ధి, కరోనాకు ముందు స్థాయిల కంటే అధికంగా ఉన్నారు. కంపెనీల నికర నష్టం భారీగా తగ్గొచ్చని ఇక్రా తెలిపింది. దీంట్లో ఇక్రా తాజా నివేదికలో పేర్కొంది. కరోనాకు ముందు స్థాయిలను దేశీయ ప్రయాణికుల రద్దీ అధిగమించి 19-20లో 14.2 కోట్ల మంది, 2024 మార్చిలో విదేశీయానాల్లో 35 కోట్ల మంది, ఫిబ్రవరిలో ప్రయాణించిన వారు 1,26,00,000 మంది, వీరి సంఖ్య 6.9% ఏడాదిగా చూపించారు. భారత్ యొక్క జీడిపి గ్రోత్ రేట్ను ఎన్నో సంస్థలు కూడా వారు ఇలా అంచనా వేస్తుంటారు. దీనిలో భాగంగా మూడీస్ అనలిటిక్స్ 2024 సంవత్సరానికి భారత్ యొక్క జీడిపి 6.1% పెరగొచ్చని సూచించింది. దీనికి కోవిడ్ సంక్షోభం అనంతరం ఎదురైన ప్రతికూలత వల్ల భారత వృద్ధిపై 4% వరకు ప్రభావం పడిందని మూడీస్ తెలిపింది. దక్షిణ ఆగ్నేసియా దేశాలు ఏ ఏడాది బలమైన వృద్ధిని నమోదు చేసుకోవచ్చని, కోవిడ్ అనంత పరిమాణాల వల్ల రికవరీలో ఏర్పడిన జాప్యం ప్రభావం ఉండొచ్చని మూడీస్ అనలిటిక్స్ పేర్కొంది. అపాక్ అవుట్ లుక్ లీజనింగ్ త్రూ ది నాయిస్ అనే పేరిట ఈ నివేదికను వెలువరించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఆసియా పసిఫిక్ మెరుగ్గా రాణిస్తుందని, గతేడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2.5% కాగా ఆసియా పసిఫిక్ 3.8% వృద్ధి సాధించినట్టు వివరించింది. చైనా, భారత్లలో ద్రవ్యోల్బణ అనిశ్చితులు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడింది. ఖండాంతర క్షిపణిని పరీక్షించిన రష్యా ఈ ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. దీంట్లో విజయవంతంగా ఒక ఖండాంతర క్షిపణి రష్యా ప్రకటించింది. దేశ దక్షిణ భాగంలో కపుస్తీన్ యార్ పరీక్ష కేంద్రంలో ఈ ప్రయోగం జరిగినట్టు తెలుస్తుంది. సర్వీసులో ఉన్న క్షిపణుల సామర్థ్యాన్ని ధృవీకరించడంలో భాగంగా ఈ కసరత్తు చేపట్టింది. పరీక్ష లక్ష్యాలను నెరవేరాయి. రష్యా వ్యూహాత్మక భద్రతను కాపాడటంలో క్షిపణులు విశ్వసనీయతను ఇది చాటిందని తెలిపింది. ఇక తాజాగా పరీక్షించిన ఈ క్షిపణి పేరు మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఇది ఆ క్షిపణికి సంబంధించిన చిత్రం. సమాచార మాధ్యమాలలో మాలీలో నిషేధాన్ని విధించారు. దీనికి సంబంధించి టీవీ, రేడియో, ఆన్లైన్, ప్రింట్ పత్రికల దేశంలో రాజకీయ పార్టీల సంఘాల కార్యకలాపాల గురించి వార్తలు ప్రచురించకూడదని మాలి ప్రకటించింది. అన్ని రాజకీయ కార్యకలాపాలను నిలిపేస్తున్నట్టు ప్రకటించింది.
రాజకీయ కార్యకలాపాలను నిషేధించి పత్రికా స్వేచ్ఛను హరించడంపైన అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. 2012లో మాలీలో ఎన్నికలైన ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేపట్టిన సైనిక పాలన 2024 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిపి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నారు. కానీ ఎన్నికలను రద్దు చేస్తున్నట్టు గత సెప్టెంబర్లోనే ప్రకటించారు. అమెరికా, జపాన్, రష్యా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు చేసింది. దీంట్లో సంయుక్త విన్యాసాలు చేపట్టింది. వివాదాస్పద తూర్పు చైనా జలాల్లో కూడా ఈ బల ప్రదర్శన జరిపింది. వివాదాస్పద తూర్పు చైనా సముద్ర జలాల్లో అమెరికన్, జపాన్, దక్షిణ కొరియాలు ఈ నెల 10 నుంచి 12 వరకు సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్లు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్లో సమావేశమై ఈ సమయంలోనే ఈ విన్యాసాలు జరగటం గమనార్హం. అయితే ఈ జలాల్లో చైనా దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా మిత్ర దేశాలైన తమ సైనిక సామర్థ్యాన్ని ప్రకటించేందుకు ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ విన్యాసాల్లో అమెరికా విమాన వాహక నౌక యుఎస్ఎస్ థియోడర్ రూజ్వెల్ట్తో పాటు ఆ దేశాలకు చెందిన క్షిపణి విధ్వంసక నౌకలు, జపాన్, దక్షిణ కొరియా యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. జలాంతర్గాములపై దాడి చేసే ఆయుధ వ్యవస్థలు ప్రదర్శన, సముద్ర మార్గంలో ఆయుధాల రవాణాను అడ్డుకునే ప్రక్రియను సాధన చేశాయి. ఈ పరిణామాలపైన చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జపాన్ ప్రతికూల చర్యలు తమను అసహనానికి గురి చేస్తున్నాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. నెలసరి సెలవులు ఇది దేశం మొత్తం ప్రతిష్టాత్మకంగా చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ విశ్వవిద్యాలయము కూడా ఇకపై నుంచి విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించాలని 2024-25 విద్యా సంవత్సరము నుంచి విశ్వవిద్యాలయాల విద్యార్థినులకు నెలసరి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పంజాబ్ యూనివర్సిటీ ఉపకులపతి రేణు విగ్ ఈ ప్రతిపాదనను ఆమోదించారు. విద్యార్థినులు ఒక సెమిస్టర్కు గరిష్టంగా 4 సెలవులు తీసుకునేందుకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. అయితే సెమిస్టర్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ లేదా ప్రాక్టికల్ పరీక్షల సమయంలో సెలవులు మంజూరు చేయరు. ఋతుక్రమ సెలవులు పొందేందుకు విద్యార్థులు స్వీయ ధృవీకరణ ఆధారంగా ఫారం నింపి డిపార్ట్మెంట్ చైర్పర్సన్ లేదా డైరెక్టర్ ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే మొట్టమొదటిసారిగా ఈ ఋతు సెలవులు అనేవి కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశంలోనే మొట్టమొదటిసారిగా 2023 జనవరిలో మహిళా విద్యార్థులకు నెలసరి సెలవులను ప్రకటించింది. అనంతరం హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, అస్సాంలోని గుహవాటి విశ్వవిద్యాలయము, తర్వాత తేజ్పూర్ విశ్వవిద్యాలయము తమకు విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు నెలసరి సెలవులు అనేవి ప్రకటించాయి. 60% ప్లాస్టిక్ కాలుష్యాన్ని 12 దేశాలకే కారణంగా చూపించింది. శుద్ధి చేసి పునర్వినియోగానికి వీలుగా మార్చకపోవడం వల్ల ప్లాస్టిక్ చెత్త కొండలుగా పెరిగిపోతుందని, ఇలాంటి అధ్వాన నిర్వహణ వల్ల ప్రపంచంలో పెరిగిపోయిన ప్లాస్టిక్ కాలుష్యం 60%కి 12 దేశాలే కారణమని స్విట్జర్లాండ్కు చెందిన ఈఏ ఎర్త్ యాక్షన్ సంస్థ అనేది వెల్లడించింది. ఈ 12 దేశాల జాబితాలో అమెరికా, చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, మెక్సికో, పాకిస్తాన్, ఇరాన్, ఈజిప్టు, ఇండోనేషియా, తుర్కియే, వియత్నాం అనే దేశాలు ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో ఏటా శుద్ధి చేయని తలసరి ప్లాస్టిక్ వ్యర్థాలు 8 కిలోలకు పైగా మాత్రమే ఉన్నాయి. 2024లో 74 లక్షల టన్నులకు చేరతాయని దీన్ని అంచనా వేశారు. 10% ప్రిస్క్రిప్షన్లలో ఆమోదయోగ్యం కాని వైరుధ్యాలు ఉంటాయని ప్రభుత్వ అధ్యయనంలో వెల్లడించింది. భారత్లో ఉన్నత స్థాయి బోధనాసుపత్రుల్లో వైద్యులు చేసే ప్రిస్క్రిప్షన్లో దాదాపు 10% మీద ఆమోదయోగ్యం కాని వైరుధ్యాలు ఉంటున్నట్లు ప్రభుత్వం నిర్వహించిన ఒక అధ్యయనం ద్వారా తెలిపింది. దీనిలో 1 కన్నా ఎక్కువ వ్యాధి నిర్ధారణలు చేయడం వంటివి ఇందులో ఉన్నాయని తెలిపారు. వీటి వల్ల రోగులపై ఆర్థిక భారం పెరగడంతో పాటు ఔషధ దుష్ప్రభావాలు పడటం లేదా చికిత్స విఫలం కావడం వంటి ఇబ్బందులను తలెత్తవచ్చని వివరించింది. బ్రిటన్ కుటుంబ వీసా ఇప్పటి నుంచి కఠినతరం చేయాలని అమల్లోకి కొత్త వేతన పరిమితి అనేది తీసుకురానుంది. వలసలను అడ్డుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. కుటుంబ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేసింది. బ్రిటిష్ పౌరులు, శాశ్వత నివాసి, భారత వారసత్వం
ఉన్నవారితో సహా బంధువులను కుటుంబ వీసాపై తీసుకురావాలంటే అందుకు కనీస వార్షిక వేతన పరిమితి అనేది ఏకంగా 55% మేర పెంచింది. బ్రిటన్ సర్కార్ గతేడాది ఈ విషయాన్ని ప్రకటించగా గురువారం ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఇక నుంచి ఎవరైనా కుటుంబ వీసాకు స్పాన్సర్ చేయాలంటే కనీస వార్షిక వేతనం 29,000 జీబీపీ గ్రేట్ బ్రిటన్ పౌండ్లుగా ఉండాలని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఈ పరిమితి 18,600 గ్రేట్ బ్రిటన్ పౌండ్లు ఉండగా ఇప్పుడు దాన్ని 55% మేరకు పెంచింది. వచ్చే ఏడాది నుంచి వృత్తి నిపుణుల వీసా నిబంధనలో సమానంగా కుటుంబ వీసాల కోసం పరిమితి 38,700 పౌండ్లు పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. చిప్కో ఉద్యమ నేత మురారి లాల్ మృతి చెందారు. చిప్కో ఉద్యమ నేత మురారి లాల్. సామాజిక కార్యకర్త చిప్కో సర్వోదయ ఉద్యమాల నేత మురారి లాల్ 91 సంవత్సరాల వయసులో ఋషికేశ్లోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. చిప్కో ఉద్యమ మాతృ సంస్థ అయిన దశోలి గ్రామ స్వరాజ్య మండల్కు లాల్ అధ్యక్షుడు. ఆయన స్వగ్రామములోని బంజరు భూములను సస్యశ్యామలంగా మార్చడంతో పాటు సహజ వనరుల సంరక్షణ వినియోగానికి సంబంధించిన వినూత్న విధానాలను రూపొందించారు. లాల్ మృతి పట్ల పర్యావరణవేత్త చండీ ప్రసాద్ భట్ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలను ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థలు కూడా గుర్తించి గౌరవించాయి. యూజీసీ సభ్యుడిగా సచ్చిదానంద మొహంతి నియమితులయ్యారు. యూజీసీ సభ్యుడిగా కేంద్ర ఉన్నత విద్యాశాఖలో అంతర్భాగమైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యులుగా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం హెచ్సియు ఆచార్యులు సచ్చిదానంద మొహంతి నియమితులయ్యారు. 2024 ఏప్రిల్ 10 నుంచి 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా సమాచారం అందింది. ప్రొఫెసర్ సచ్చిదానంద మొహంతి శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం ఆయన చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో అరబిందో చైర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మే 29-30లో బాల సాహిత్య సమ్మేళనం అనేది హైదరాబాద్లోని బాల సాహిత్య సమ్మేళనం నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులు, తెలుగు ఉపాధ్యాయులు, బాల సాహితీవేత్తల సమ్మేళనంలో పాల్గొంటారని పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య తెలిపారు. భారత్లో మరింతగా తగ్గిన కెనడా సిబ్బంది సంఖ్య, బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిర్జర్ హత్య వెనుక భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్న నేపథ్యంలో వీరి సిబ్బందిని కూడా ఇక్కడ నుంచి తగ్గించారు. కాశీలో పోలీసులకు ఇక్కడ నుంచి యూనిఫామ్గా ధోతి కుర్తాలను వేసుకోవాలని కొత్త డ్రెస్ కోడ్ను ప్రకటించింది కాశీ ప్రభుత్వం. ఇక్కడ అఖిలేష్ యాదవ్ దీనిపైన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగు తేజం గోపిచంద్ తోటకూర అనే తెలుగు తేజం అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. పర్యాటకుడుగా రోదసియానం చేయనున్న గోపిచంద్ తోటకూర అంతరిక్షంలోకి వెళ్లే తొలి భారతీయుడు పర్యాటకుడుగా తెలుగు తేజం గోపిచంద్ తోటకూర రికార్డు సృష్టించుతున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షెఫర్డ్ వ్యోమ నౌకలో ఆయన కొద్ది వారాల్లో రోదసిలోకి వెళ్లనున్నారు. భారత్కు చెందిన రాకేష్ శర్మ 1984లో అంతరిక్షయానం చేశారు. అయితే తర్వాత కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల కూడా రోదసి యాత్రలు చేశారు. వీరంతా భారతీయ మూలాలు ఉన్న అమెరికా పౌరులు. గోపిచంద్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయనకు భారత పాస్పోర్ట్ ఉంది. అందువల్ల రాకేష్ శర్మ తర్వాత రోదసిలోకి వెళ్లే రెండో భారతీయుడిగా గోపిచంద్ తోటకూర రికార్డు గుర్తింపు పొందనున్నారు. దీనికి తోడు ఆయన పర్యాటకుడు హోదాలో అంతరిక్షయానం చేయనున్నారు. తద్వారా భారత్ తొలి స్పేస్ టూరిస్టుగా గోపిచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. భారత తొలి స్పేస్ టూరిస్టుగా గుర్తింపు పొందనున్నారు. మొత్తం 6 వెళ్తున్నారు. బ్లూ ఆరిజిన్ సంస్థ ఇప్పటికే న్యూ షెపర్డ్ సబ్ ఆర్బిటల్ వ్యోమనౌక ద్వారా అంతరిక్ష యాత్రికులకు శ్రీకారం చుట్టింది. 2021 బెజోస్ సహా 3 పర్యాటకులు రోదసి యాత్ర చేశారు. తదుపరి చేపట్టబోయే INS-25 మిషన్కు గోపిచంద్ సహా మొత్తం 6 ఎంపిక చేశారు. వెంచర్ క్యాపిటలిస్ట్ మేసన్ ఏంజల్, ఫ్రాన్స్ పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ LS
సహా యాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానిక మాజీ కెప్టెన్ ఎడ్ వైట్ వీరిలో ఉన్నారు. ఈ విజయవాడలో పుట్టిన గోపీచంద్ తోటకూర అట్లాంటా శివార్లోని ప్రిజర్వ్ లైఫ్ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఇది $1,00,000 ఏర్పాటైన వెల్నెస్ సెంటర్. గోపీచంద్ పైలట్గాను శిక్షణ పొందాడు. 10 ఏళ్ల క్రితం ఆయన భారత్లో వాయు మార్గంలో రోగుల అత్యవసర తరలింపు విభాగంలో సేవలందించాడు. బ్లూ ఆరిజిన్ అధికారికంగా ప్రకటించే వరకు తన కుటుంబానికి సైతం రోదస్ యాత్ర విషయం తెలియదని ఓ ఆంగ్ల పత్రికతో గోపీచంద్ పేర్కొన్నాడు. 8 ఏళ్ల వయసులోనే అంతరిక్షంపై తనకు ఆసక్తి కలిగిందని చెప్పారు. ఆయన ఎంబ్రిడల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ సైన్స్లో BSc పూర్తి చేశాడు. 100 కిలోమీటర్ల ఎత్తుకు బ్లూ ఆరిజిన్ ఇప్పటి వరకు 6 నిమిషాల్లో 31 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వీరంతా సముద్ర మట్టానికి 80 నుంచి 100 కిలోమీటర్ల ఎత్తుల ఎగువన ఉండే కార్మాన్ రేఖను దాటి వెళ్లారు. మొత్తం 11 నిమిషాల పాటు ఈ యాత్ర సాగుతుంది. ధ్వని కన్నా 3 రెట్ల వేగంతో వ్యోమనౌక ప్రయాణిస్తుంది. అందులోని వారు కార్మాన్ రేఖను దాటి కొద్దిసేపు భారరహిత స్థితిని అనుభవిస్తారు. అక్కడి నుంచి భూగోళాన్ని వీక్షించి మెల్లగా కిందకు వస్తూ పారాచూట్ల సహాయంతో క్యాప్సూల్లో కిందకు దిగుతారు. గోపీచంద్ అంతరిక్ష యాత్రకు సంబంధించిన ఖర్చును వేరే వాళ్ళు భరిస్తున్నారు. అది ఎవరు ఎంత మొత్తం భరిస్తున్నారనేది బ్లూ ఆరిజిన్ బహిర్గతం చేయట్లేదు. స్పందించకపోతే చట్ట ఉల్లంఘనే అంటూ ఎన్నికల సంఘం పనితీరుపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది CIC. ఎన్నికల సంఘం EC ఎన్నికల సమయంలో EVMలు, VVPATలు విశ్వసనీయతను ప్రశ్నిస్తూ దాఖలైన RTI అభ్యర్థనపైన స్పందించకపోతే కేంద్ర సమాచార కమిషన్ CIC తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపైన భారత్లో బంగారం ధర 10 గ్రాములు 75,000 రూపాయలకు చేరువైంది. 85,500కు చేరిన కిలో ఎండి బంగారం వెండి ధరలు పరుగులు ఆపటం లేదు. హైదరాబాద్ బులియన్ విపణిలో శుక్రవారం రాత్రి 11:30కి 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర 74,910 వద్ద స్థిరపడింది. ఇక అంతకుముందు ఒక దశలో 76,200 చేరింది. ఈ లెక్కన ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 68,600 పైనే ఉంటుంది. కిలో వెండి 85,500 వద్ద స్థిరపడింది. ఇంట్రేడాలో ఇది కూడా 87,100కు చేరింది. అంతర్జాతీయ కమోడిటీ ట్రేడింగ్స్లో ఔన్స్ 31.10 గ్రాముల బంగారం ధర $2,429 వెళ్ళగా మళ్ళీ $2,356 దిగి వచ్చింది. దీనికి పెరుగుదలకు కారణాలు చూసినట్టయితే భారత్ సహా విదేశీయాల కేంద్ర బ్యాంకులు భారీగా కొనుగోలు జరపడం, అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య ఉద్రిక్త యుద్ధాల వల్ల ఏర్పడిన అనిశ్చితి ద్వారానే ఈ బంగారం విపరీతంగా పెరుగుతుంది. భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ IPL పాలక మండలి సభ్యుడిగా చాముండేశ్వరినాథ్ ఆర్థిక సాయం ప్రకటించారు. శిక్షణ తీసుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గతంలో ప్రకటించినట్టు నగాల్కు 10 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు చాముండి తెలిపారు. FNCC టెన్నిస్ టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా భారత స్టార్ సానియా మీర్జా, అవినీతి నిరోధక శాఖ ACB చీఫ్ CV ఆనంద్ సమక్షంలో చాముండి ఈ ప్రకటన చేశాడు. తన బ్యాంకు ఖాతాలో కేవలం 80,000 మాత్రమే ఉన్నాయని, శిక్షణకు ఈ డబ్బు సరిపోదని నిరుడు సెప్టెంబర్లో నగాల్ పేర్కొన్నాడు. గుకేష్ ఓటమి, ప్రజ్ఞానందకు డ్రా. క్యాండిడేట్ చెస్ టోర్నీ అనేది జరుగుతుంది. ఈ క్యాండిడేట్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్కు పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన 7వ రౌండ్లో అలీరెజా 2.5 పాయింట్లు ఫ్రాన్స్ చేతిలో గుకేష్ 4 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూశాడు. 6వ రౌండ్లో గెలుపుతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన గుకేష్ తన పరాజయంతో వెనకబడ్డాడు. హికారు నకమురా 3.5 అమెరికాతో డ్రా చేసుకున్న నెబోమియాషి 4.5 రష్యా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఫాబియానో కరువానా 4 అమెరికాతో, భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద 4, నజత్ అబసో 2 అజర్బైజాన్తో, విదిత్ గుజరాతీ 3.5తో డ్రా చేసుకున్నారు. 7 రౌండ్ల అనంతరము గుకేష్, ప్రజ్ఞానంద, కరువానా 4 పాయింట్లతో ఉమ్మడిగా ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఇక మహిళల విభాగంలో అనా
ముజిచుక్ 2.5 ఉక్రెయిన్తో, కోనేరు హంపి 2.5తో డ్రా చేసుకున్నారు. టిమ్ జీ లీ 4 చైనాతో చేతులు, వైశాలి 2.5 స్కోరుతో పరాజయం చవిచూసింది. ఇక చెఫ్ డి మిషన్గా తప్పుకున్న మేరీ కోమ్. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ చెఫ్ డి మిషన్ బాధ్యతలను నుంచి దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నట్టు ఆమె తెలిపింది. ఈ మేరకు మేరీ కోమ్ లేఖ రాసినట్లు భారత ఒలింపిక్స్ సంఘం, ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష వెల్లడించింది. ఏ రూపంలోనే దేశానికి సేవ చేయడానికి గొప్ప గౌరవంగా భావిస్తానని, అందుకు మానసికంగా సిద్ధమయ్యానని, అయితే ప్రతిష్టాత్మక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని చింతిస్తున్నానని, వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నానని పీటీ ఉషకు ఒక లేఖల్లో మేరీ కోమ్ తెలిపింది. ఒలింపిక్ పదక విజేత, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అథ్లెటిక్ కమిషన్ చైర్పర్సన్ మేరీ కోమ్ వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నట్లు భావించింది. ఆ నిర్ణయాన్ని గోప్యతను గౌరవిస్తామని ఉష వెల్లడించింది. ఇవి ఏప్రిల్ 13, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.